హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ పులుసు చూపించబోతున్నాను. వర్షాకాలం కదండీ! వర్షాలు పడుతున్నాయి. అందరికీ జలుబు, దగ్గు, జ్వరాలు అన్నీ ఇబ్బంది పెడుతున్నాయి కదా! అలాంటప్పుడు ఈ పులుసు చేసి చూడండి. అన్నీ చాలా బాగా సర్దుకుంటాయన్నమాట ఒంట్లో. ఇది అల్లం పులుసు అనమాట. ఇందులో వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ చాలా హెల్త్‌కి కూడా మంచిది. ఇప్పుడు ఒక కప్పు అల్లం తీసుకోవాలి. మిక్సీలో వేసుకొని హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి వేసుకోండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మెత్తగా ఇలా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఈ పులుసుకి తగ్గట్టు చింతపండు తీసుకున్నాను. చూడండి, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని వాటర్ వేసి పులుపు తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా పలచగానే తీసుకోండి, ఎందుకంటే పులుసు మరిగేటప్పటికి చిక్కబడుతుందనమాట. ఇప్పుడు పులుసు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా వేగాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు వేసుకోండి, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒకసారి మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు. ఇందులో వెల్లుల్లి వేయడం మర్చిపోయానండి. అసలు వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుందన్నమాట. మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వేసిన తర్వాత ఎక్కువగా పసుపు వేసుకోవాలండి. ఒక స్పూన్ నిండా పసుపు వేసుకోండి. ఛాయ్గా ఉన్న పసుపు అయితే పులుసు అనేది మంచిగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక 4 నిమిషాలు వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మంచిగా వేగితేనే మనకు ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది, పులుసు కూడా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా వేయించేసుకున్నాం కదండి, కారం వేసుకోవాలి. కారం ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను. కారం ఇంతని కాకుండా మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకొని ముందుగా చింతపండు పులుసు అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇది వేగిన తర్వాత ఇప్పుడు వేగిపోయింది కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి. ఈ పులుపు వేసిన తర్వాత ఒక గ్లాస్ కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. ఈ వీడియో అనేది మిస్ అయిపోయింది నేను వేసేటప్పుడు. కలిపేసుకొని ఇప్పుడు చిక్కగా ఉంది కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మనకి ఎంతైతే టేస్ట్కి కావాలో అంత ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరగనివ్వాలండి. ఇప్పుడు ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇది చిక్కగా ఉంది కాబట్టి వాటర్ వేసుకోవడం వల్ల మరిగేటప్పటికి మనం తినేలాగా చిక్కబడుతుంది అనమాట. పులుపు తక్కువగా ఉన్నట్టే చూసుకోవాలండి. 5 నిమిషాల మటుకు ఖచ్చితంగా మరగాలన్నమాట. చూసారా, 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను వాటర్ కూడా వేసానండి, అది వీడియో మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇది మరిగిపోయింది అనమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా చల్లారించరికి చిక్కబడుతుంది. వారంలో ఒకసారైనా చేసి పెట్టండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు నేను ఒక బౌల్లో వేసేస్తున్నాను. ఇలాగ చూసారా, కొద్దిగా చల్లారకి ఇంకా చిక్కబడింది. వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.